హలో మచాస్ మచీస్ అండ్ బేబీ యూనికార్న్స్. ఇప్పుడు మీ ముందుకి వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ తీసుకొచ్చాను. మనం బాగా పుస్తకాలు అవన్నీ చదివే వాళ్ళు, ఎక్కువగా ఫోన్స్ ముందు కళ్ళు పెట్టి అట్లానే కూర్చుండిపోయేవాళ్ళు, మొబైల్ని అలానే చూస్తుండేవాళ్ళు, వీడియో గేమ్స్ ఆడేవాళ్ళు. అంతేకాకుండా అన్నిటికంటే ముందు సిస్టమ్, ల్యాప్టాప్, పీసీ ఏదైనా కానీ అతుకుపోయి ఉండే వాళ్ళకి కంపల్సరీగా ఇది బాగా ఉపయోగపడుతుంది. అందుకని చెప్పి దీని గురించి చెప్దామని తీసుకున్నాను. దిస్ ఇస్ ద వన్ దట్ ఐమ్ టాకింగ్ అబౌట్. మనం జనరల్గా ఇళ్లలో చూస్తూ ఉంటాం, ఇట్లాంటిది కనపడుతూ ఉంటుంది. బేసిక్గా ఇది కొంచెం బెటర్ వర్షన్ అంటారు, చాలామంది పెద్దవాళ్ళు ఇంట్లో వాడతారు. బట్ మీరు చూస్తే ఇది మరీ ఏజ్డ్ పీపుల్ ఎక్కువగా వాడతారు, కొంచెం కాలేజ్, కొంచెం ట్రెండింగ్ వాళ్ళు పెద్దగా దీన్ని పట్టించుకోరు అన్న పాయింట్ వస్తుంది. సో ఇట్లా పెట్టుకొని ఇట్లా తీసి పెట్టుకోవటం అంతా కూడా మనం కొంచెం పెద్దవాళ్ళని చూస్తూ ఉంటాము. జనరల్గా యంగ్ ఏజ్ పీపుల్ ఇది వాడరు. సో కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్కి వెళ్తే మనం ఇలాంటివి కూడా చూస్తాము. దీంట్లో ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, జనరల్ పెట్టి తీసేటప్పుడు ఇది ఇరిగిపోతూ ఉంటుంది మధ్యలోకి, లేదా ఇక్కడ కార్నర్స్లో బ్రేక్ అవుతుంది, లేదా ఇక్కడ బ్రేక్ అవుతుంది. అలా బ్రేక్ కాకుండా ఇట్లా ఫ్లెక్సిబుల్ ఇచ్చాడనమాట దీనికి. సో జనరల్గా కొంచెం మనం అటు ఇటుగా వంచినా అంత తొందరగా బ్రేక్ అవ్వదు. సో ఫ్లెక్సిబుల్ హ్యాండిల్ ఉంటుంది. సో అందుకని చెప్పి చాలామంది ఇట్లాంటివి తీసుకుంటారు, ఎందుకంటే డ్యూరబుల్గా ఉంటుంది, తొందరగా పాడవదని చెప్పి చాలామంది తీసుకుంటారు. బట్ దిస్ వన్ ఈజ్ ది బెస్ట్. ఇది మీరు ఇక్కడ చూస్తే మీకు ఒకిచిరై, ఇది బ్రాండ్ పేరు అనమాట. OCCI CHIARI. ఇది వచ్చేసేసి మీకు ఇక్కడ ఇంపోర్టింగ్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇచ్చాడు. అసలు చాలా బాగా పనిచేస్తాయి అనమాట ఈ రీడింగ్ గ్లాసెస్. అండ్ దీంట్లో ఉన్న ఒకే ఒక గుడ్ పార్ట్ ఏంటంటే, మీరు జనరల్గా చూస్తే 0.25, 0.5 అక్కడి నుంచి స్టార్ట్ అయితే మ్యాక్సిమం 3 వరకే మనకు ఆగిపోతుంది. బట్ ఈ కంపెనీ వాడు, నేను ఆన్లైన్ లింక్ కూడా మీకు ఇస్తాను, ఈ కంపెనీ వాడు 6 వరకు, +6 వరకు కూడా ఇస్తున్నాడు అనమాట. జనరల్గా మనం షాప్స్లో కానీ షోరూమ్స్లో కానీ వెళ్తే 3 దగ్గరే అది ఆగిపోతుంది. 3 దాటితే ఇంక లేదండి, ఇంక మనం ఏం చేయలేమండి, కష్టం అండి అంటారు. బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ వెరీ ఫ్యూ కంపెనీస్ వేరిన్ మీకు 1, 1.5, 1.75, 2, 2.25, 2.5, 2.75, 3 అట్లా వెళ్తూ 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 ఇట్ గోస్ టిల్ 6 పైన అంటే కనుక మీకు ఎయిదర్ యూ నీడ్ టు స్పీక్ విత్ an eye surgeon or an eye specialist, or otherwise మీరు దీని మీద ఆర్డర్ కూడా, అడిషనల్ ఆర్డర్ పెట్టుకొని కూడా మీరు తెప్పించుకోవచ్చు. బట్ జనరల్లీ సెయింగ్ మనకి నార్మల్గా డే టు డే వేర్కి ఇది 6 వరకు ఇస్తుంది అనమాట. సో 0.25 నుంచి అట్లా కూడా స్టార్ట్ అవుతుంది, మీరు వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఇది దీని డైమెన్షన్స్ అండి. పార్సిల్ ఇలా వచ్చింది నాకు. సో ఇఫ్ ఐ ఓపెన్ దిస్, మీకు లోపల ఇలా కనపడుతుంది. The first thing that you see here is జాగ్రత్తగా వాడు మంచి కవర్లో పెట్టించాడు ఇది. సో దిస్ ఇస్ వన్ థింగ్. అండ్ మీరు చూస్తే ఇక్కడ మీకు కనపడుతుందో లేదో, దే హ్యావ్ ఈవెన్ గివెన్ దిస్, అంటే పడిపోకుండా మెల్ల వేసుకుంటారు కదా, దానికోసం అని చెప్పి ఆ చైన్ కూడా వాడు ఇచ్చాడు అనమాట. స్టైలిష్గా ఉంటుంది, మెల్ల కూడా వేసుకోవచ్చు, ఎక్కడికి పోదు. సో పెద్దవాళ్ళు కానీ కొంతమంది మర్చిపోతూ ఉంటారు ఎక్కడెక్కడో పెట్టి, సడన్గా గుర్తుకు రాదు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇది మెల్ల తగిలించుకుంటానికి కానీ, లేదంటే కనుక జీన్స్ ప్యాంట్కి తగిలించుకుంటానికి కానీ, ఎక్కడైనా రిమెంబరింగ్గా పెట్టుకుంటానికి ఇది వాడు ఇచ్చాడు అనమాట. ఇది కూడా నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇట్లా ఇచ్చాడు. సో దీనికి ఈవెన్ ఇది కూడా ఇచ్చాడండి, ఇన్ కేస్ ఇఫ్ యూ నీడ్ టు అడ్జస్ట్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్, దానిని అడ్జస్ట్ చేసుకుంటానికి వాడు అది కూడా ఇచ్చాడు. దిస్ ఇస్ వన్ థింగ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు నైస్ డ్యూరబుల్ చైన్ కూడా ఇచ్చాడు. చైన్ ఇది ఎండింగ్స్ కూడా మీకు చాలా స్టర్డీగా ఉన్నాయి. సో ఇది మీరు ఎప్పుడైనా కావాలంటే ఇది కూడా వాడుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ దిస్ వన్ మీరు అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలంటే కనుక దానికి అడ్జస్ట్ చేయడానికి కూడా ఇది ఇచ్చాడు. అండ్ దెన్ దీంట్లో నాకు తెలిసి 2 మోడల్స్ ఉన్నాయి, ఒకటి ట్రాన్స్పరెంట్, ఇంకొకటి బ్లాక్ అండ్ ట్రాన్స్పరెంట్ కాంబినేషన్స్లో వస్తుంది. ఆ బ్లాక్ ఫ్రేమ్ ఉన్నది మరీ రాముడు మంచి బాలుడు అన్నట్టుగా అనిపిస్తుంది ఏమో అన్న ఫీలింగ్ నాకు ఉంది, మీ ఇష్టం. బట్ మరీ బ్లాక్ ఫ్రేమ్ మీద ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ అంటే కొంచెం ఎందుకో
వెరీ 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 గుడ్ బాయ్ అన్నట్టుగా అనిపించి నేను ఇది తీసుకున్నాను. దిస్ ఇస్ అవుట్ అండ్ అవుట్ ట్రాన్స్పరెంట్ వన్. అండ్ మీకు ట్రాన్స్పరెంట్ వన్లో దీంట్లో మీరు చాలా అబ్జర్వ్ చేస్తే ఆన్లైన్లో కొన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే గ్లాస్ ఫ్రేమ్ మొత్తం ట్రాన్స్పరెంట్ అంటాడు, కానీ ట్రాన్స్పరెంట్ ఎడ్జెస్ ఏదైతే ఆ ఫ్రేమ్ ఉంటుందో అది ఒకలాంటి వైటిష్ కలర్లో ఉంటుంది. అది ప్యూర్ ట్రాన్స్పరెంట్గా ఉండదు. అది మీకు ఏదో కొంచెం డల్ షేడ్ ఆఫ్ వైట్ గాను, కొంచెం ఏదో క్రీమ్ కలిసిన క్రీమీ వైట్ గాను అట్లా అనిపిస్తుంది. బట్ ఇది మీరు చూస్తారు కదా, దిస్ ఇస్ లైక్ రియలీ నైస్ వన్. మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. దీంట్లో ఫస్ట్ గ్లాసెస్ వచ్చినాయి. ఆ తర్వాత వాడు క్లీన్ చేసుకుంటానికి మీకు ఒక క్లాత్ కూడా ఇచ్చాడు, జస్ట్ డస్టింగ్ అదంతా చేసుకుంటానికి. అండ్ దెన్ గ్లాసెస్ ఇలా వచ్చినాయి. దీనిని జాగ్రత్తగా ఓపెన్ చేస్తే ఇది, అండ్ దెన్ ఇది కూడా తీసేస్తే దెన్ మీకు ఇవ్వండి కవర్ వచ్చింది, అండ్ దెన్ ఇది వచ్చింది, అండ్ దెన్ ఇది వచ్చింది. ఇన్ని ఐటమ్స్తో పాటు వాడు సెట్ పంపిస్తున్నాడు ఇది, అండ్ దెన్ దీస్ టూ. అండ్ ఫైనల్లీ మనం చూసుకుంటే దిస్ ఇస్ ద గ్లాస్ దట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. మీరు చూసారా, దీనికి ప్లాస్టిక్ కూడా ఇచ్చారు. దీని మీద ఎటువంటి మచ్చలు కానీ ఘాట్లు కానీ స్క్రాచెస్ కానీ పడకుండా. సో వీటిని మనం ఓపెన్ చేస్తే కనుక ఇది వాడుకోవచ్చు. చాలా స్టడీగా ఉంది. జనరల్గా ఇలాంటి గ్లాసెస్ ఏంటంటే మీకు స్ట్రైట్ ఫ్రేమ్లా ఉంటుంది, సో మొహం మీద ముక్కు మీద అదేదో నుంచున్నట్లు కనిపిస్తుంది. బట్ ఇది చూస్తే మీకు లైట్ కర్వ్డ్ ఫ్రేమ్ ఇచ్చాడు. ఇవన్నీ చాలా స్టడీగా ఇచ్చాడు అనమాట. సో ఒకవేళ లూజ్ అయినా మనం టైట్ చేసుకుంటానికి స్క్రూస్ పెట్టి తీస్తే కొంచెం లూజ్ అవుతుంది కదా, దాన్ని టైట్ చేయడానికి కూడా మనం ఇది వాడుకోవచ్చు. దీంట్లో మీకు ఇవి కూడా అడ్జస్ట్మెంట్స్ ఇచ్చాడు, సో అవి కూడా మనకు కావాలంటే అది చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ ద ఫ్రేమ్ అండి. దిస్ ఈస్ ద నైస్ ఫ్రేమ్. సో బాగుందని చెప్పి తీసుకున్నారనమాట మా ఇంట్లో వాళ్ళకి బాగా నచ్చిందంట. ఆ ఫ్రేమ్ కూడా మీకు కొంచెం క్యాట్ ఐ షేప్ లాగా ఉంది, లైట్గా. క్యాట్ ఐ అంటే మీకు బాగా ప్రొట్రూషన్ వస్తుంది ఇక్కడ, ఇట్లా బాగా వస్తుంది. దిస్ ఇస్ నాట్ ఎ సీరియస్ క్యాట్ ఐ కైండ్ ఆఫ్ ఎ థింగ్, బట్ కొంచెం స్టైలిష్గా ఉంది. అండ్ దెన్ వెరీ నైస్గా ఉంది అని చెప్పారు. సో దానిని బట్టి తీసుకున్నారనమాట. దీన్ని మీరు ఇది తీసేసేసుకుంటే ఇది వాడుకోవచ్చు. అండ్ దెన్ చూడండి, చేతుల్లో పట్టుకున్నా కూడా చూసినా కూడా చాలా బాగుంది. మీకు ఈ డైమెన్షన్స్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఫినిషింగ్ భలే ఇచ్చాడు. ఎవ్రీథింగ్ వాజ్ నీట్లీ డన్. మీకు ఇక్కడ ఫినిషింగ్స్ అన్నీ కూడా బాగా ఇచ్చాడు అనమాట. సో ఆర్డర్ ఇచ్చిన వెంటనే వచ్చిందనమాట ఇది వాళ్ళకి, ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ దెన్ ఓవరాల్ దిస్ లుక్స్ గుడ్. మీరు ఇది ఇట్లా చూసుకున్నా కూడా ఎక్కడైనా పెట్టినా కూడా మీకు చాలా నైస్గా అనిపిస్తుంది. ఇది వాళ్ళే తీసుకోవాలి కాబట్టి ఇది నేను తీయడం లేదు, బట్ మీకు ఇది చూపిస్తున్నాను. లైక్ హౌ డీసెంట్. ఇది చూసినా కూడా మీరు పెట్టుకున్నా కూడా కొంచెం రిచ్గా, కొంచెం కాస్ట్లీగా, పాష్గా ఉన్నట్లుగా అనిపిస్తుంది ఈ ఫ్రేమ్. అండ్ దిస్ ఇస్ అ బిగ్గర్ ఫ్రేమ్. మీరు స్టాండర్డ్గా దొరికే ఫ్రేమ్ ఇది. మీరు నార్మల్ గ్లాసెస్ చూస్తే చూడండి, దీని పక్కన పెడితే అది ఎంత పెద్దగా ఉందో. ఇట్స్ రియల్లీ హ్యూజ్ అనమాట. సో కొంచెం పెద్ద గ్లాసెస్ కావాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే ఇది తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది మరీ చిన్న ఫ్రేమ్లా అనిపిస్తుంది. కొంచెం పైకి కిందకి చూడాలన్నా, పడుకొని చూసుకోవాలన్నా కూడా ప్రతిసారి ఇది ముక్కు మీదకి, కంటి దగ్గరికి అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇదైతే అలా చేసుకోవాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ లైక్ ది పర్ఫెక్ట్ వన్. సో మా ఇంట్లో వాళ్ళకి బాగా నచ్చింది అన్నారు, ఇది బాగుంది అన్నారు. సో అందుకని చెప్పి ఇది తీసుకున్నాము. యాక్చువల్లీ దే హ్యావ్ గాట్ బ్లాక్ వన్, అది ఎక్కడో పెట్టుకొని మర్చిపోయి వచ్చేసారు. సో కాబట్టి ఇప్పుడు ఈ షేడ్ తీసుకున్నారనమాట. సో మీకు రివ్యూ చేద్దామని చెప్పి నేను లాక్కొని తీసుకొని మీకు ఫస్ట్ రివ్యూ చేసి చూపిస్తున్నాను. సో ఇంట్లో వాళ్ళకనే కాదు, ఈవెన్ కాలేజ్ పీపుల్కి, ఆఫీస్ గోయింగ్ పీపుల్కి, రీడింగ్ గ్లాసెస్ కానీ వాటన్నిటికీ దిస్ ఇస్ ద బెస్ట్. అండ్ ఇట్ ఆల్సో ప్రొటెక్ట్స్ యువర్ ఐస్ అనమాట. మీరు స్క్రీన్ మీద ఎక్కువసేపు చూస్తూ ఉన్నా, పుస్తకం ఎక్కువసేపు చదువుతున్నా కూడా మీకు ఐస్ స్ట్రెయిన్ కాకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. మీకు ఇక్కడ అది ఒరిజినల్ అని చెప్పడానికి మీరు చూస్తే మీకు ఇక్కడ వాడు మార్కింగ్స్ ఇచ్చాడు, ఇక్కడ వాడు మార్కింగ్స్ ఇచ్చాడు, మీకు కనపడుతుందా? ఇక్కడ కూడా వాడు మార్కింగ్స్ ఇచ్చాడు. సో ఇది జెన్యూన్ అని చూపించడం కోసం వాడు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి మనకు వచ్చిందని చెప్పడం కోసం వాడు అన్ని చోట్ల, అన్ని ప్లేసెస్లో మార్కింగ్స్ అన్నీ ఇచ్చాడు.
సో ఇక్కడ కూడా మీకు మార్కింగ్ చూడొచ్చు. ఇక్కడ మార్కింగ్ ఉంది, అండ్ దెన్ ఇక్కడ ఉంది, అండ్ దెన్ ఇక్కడ కూడా ఉంది మార్కింగ్. సో మీకు దిస్ వాజ్ లైక్ ఒరిజినల్ అనమాట, అక్కడి నుంచి డైరెక్ట్గా వచ్చింది. అండ్ దెన్ లైట్ కర్వ్డ్ ఫ్రేమ్ ఉండటం వల్ల ఏంటంటే మీకు కంటికి మొహానికి నీట్గా సెట్ అవుతుంది. స్ట్రైట్ ఫ్రేమ్లా లేకుండా ఇది నీట్గా సెట్ అవుతుంది అనమాట. ఓవరాల్గా ఇది దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ పర్చేసెస్ అని నేను అనుకుంటున్నాను. పెట్టేటప్పుడు కూడా చాలా స్టడీగా ఉంది. సో ఇది వాళ్ళు తీసుకుంటారులేండి, స్టిక్కర్ మీకు కనపడుతుందని అనుకున్నాను. దిస్ ఇస్ ఎ నైస్ పర్చేస్. సో ఎనీ కైండ్ ఆఫ్ రీడింగ్ గ్లాసెస్ మీకు సిస్టమ్ ముందు కానీ, ల్యాప్టాప్ ముందు కానీ, లేదా మొబైల్ ఫోన్స్ ముందు ఎక్కువసేపు కూర్చునే వాళ్ళకి ఇలాంటి రీడింగ్ గ్లాసెస్ అయితే బాగా పనిచేస్తాయి. బట్ ఇవి ఏంటంటే బేసిక్, కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండాలి, కొంచెం విరగకుండా బెండ్ అవ్వాలి అనుకుంటే మీరు ఇది తీసుకోవచ్చు. చూడండి, లైట్ బెండ్ ఉంటుంది, ఇక్కడ కూడా మనం బెండ్ చేసుకోవచ్చు, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట. దిస్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ ఎ ఫైబర్ మెటీరియల్ విత్ ప్లాస్టిక్. దిస్ ఇస్ అన్ అవుట్ అండ్ అవుట్, ఇది ఏం మెటీరియల్ తెలియదు కానీ సడన్గా చూస్తే గ్లాస్ లాగా అనిపిస్తుంది. బట్ దిస్ ఇస్ నాట్ గ్లాస్, ఇది కొంచెం ప్లాస్టిక్లోనే ఒకలాంటి మెటీరియల్, హై క్వాలిటీగా అనిపిస్తుంది. సో మీకు నచ్చితే కనుక యూ కెన్ గో టు ద లింక్. అండ్ అన్ని కైండ్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ పవర్స్లో ఇది ఉంది. సో యూ కెన్ పికప్ విచ్ ఎవర్ పవర్ దట్ యూ లైక్. సో బాగుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలానే ప్లీజ్ లెట్ మీ నో సంథింగ్ గుడ్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.